ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, టేక్ 500 ఫ్రమ్ వన్ వర్కర్ అండ్ గివ్ ఇట్ టు 4 లేజీ పీపుల్, యూ లూజ్ 1 ఓట్ అండ్ యూ విల్ గెయిన్ 5. ఈ వీడియోకి దీనికి ఏ సంబంధం లేదు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నా అంతే. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, టు ద న్యూ వీడియో. తలపతి విజయ్ తమిళనాడు ఎలక్షన్స్లో ఒక 70 ఇయర్స్ లెగసీ ఉన్న ఒక పార్టీ ఒకవైపు, 60 ఇయర్స్ లెగసీ ఉన్న ఒక పార్టీ ఒకవైపు, జస్ట్ 2 ఇయర్స్లో పార్టీ పెట్టి 107 సీట్స్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలను అని ప్రూవ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. యాక్చువల్లీ నిన్న నేను మార్నింగ్ 8:50 అరౌండ్ నేను న్యూస్ పెట్టి చూస్తూ ఉన్నాను, ఏం నడుస్తుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో అని. కొంచెం క్యూరియస్గా న్యూస్ అయితే ఆన్ చేసేసరికి నేనైతే షాక్ అయిన విషయం ఏంటంటే తలపతి విజయ్ ఈజ్ లీడింగ్ విత్ 98 సీట్స్ అని ఉండే. అది ఏంద్రా, పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కాబట్టి అలాగే ఉంటుందేమో, తర్వాత తగ్గచ్చేమో అనుకున్నా. బట్ ఆఫ్టర్నూన్కి మీరందరూ చూశారు, నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా అప్లోడ్ చేసిన. ఆ రీల్ చూసి చాలా మంది అయితే ఫీల్ అయినారు, ఇట్లా నన్ను ఏదో హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడితే నేను ఏదో ఆపేస్తాను అనుకోద్దండి, నేను ఇంకా అట్లాంటివి ఎక్కువ చేస్తాను. సో నేను ఇక్కడ ఏ పార్టీ సైడ్ తీసుకోవట్లేదు ఈ వీడియోలో, ఒక సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేస్తున్నాను, ఎవరి సైడ్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఈ వీడియోలో తలపతి విజయ్ గురించి అయితే మాట్లాడతాను, వెస్ట్ బెంగాల్ గురించి లాస్ట్లో మాట్లాడతాను, అది ఒక సపరేట్ టాపిక్ కాదు. ఇంకా మిగతా అస్సాము, కేరళ ఎలక్షన్స్ ఆల్రెడీ యాజ్ యూజువల్ అవి ఎక్స్పెక్టెడే నేను. సో అదే జరిగింది. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్, యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో వాళ్ళైతే గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. అస్సాంలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి రూలింగ్లో ఉన్న బీజేపీ గవర్నమెంటే మరి గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది. దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడే, నాకేం పెద్ద అట్లో చెప్పుకోవాల్సినంత ఇష్యూస్ అయితే ఏం కనపడలేదు. బట్ వన్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాకు ఇది కొంచెం కామెడీ అనిపించచ్చు, లెఫ్ట్ పార్టీస్ లెఫ్ట్ ద ఇండియా అన్నట్టు అనిపించింది. ఈరోజు యాక్చువల్గా నేను వీడియో షూట్ చేస్తున్న రోజు కార్ల్ మార్క్స్ బర్త్డే, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ హ్యాపెండ్. సో ఫస్ట్ తమిళనాడు గురించి మాట్లాడతాము. నాకు విజయ్ గెలుపుని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, హీ ప్రూవ్డ్ దట్ కరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాడర్ అని. ఆయనకి నియోజకవర్గం లెవెల్లో క్యాడర్ లేదు, బట్ హీ అంత స్ట్రాంగ్ క్యాంపెయినింగ్ కూడా ఏం చేయలేదు, బట్ హీ ఫాలోడ్ సమ్ టిప్స్ అండ్ హీ టుక్ ఇట్ సీరియస్లీ అండ్ హీ బిలీవ్డ్ ఇన్, సో దట్ ఆయనకి ఈరోజు ఈ లెవెల్ ఆఫ్ క్రెడిబిలిటీ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా థర్డ్ పర్సన్గా నేను ఉంటాను, థర్డ్ ఆల్టర్నేటివ్గా నేను మీకోసం ఫైట్ చేస్తాను అని 2019లో ఆయన పోటీ చేసినప్పుడు మనము ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్లో లేదు. మన పాలిటిక్స్ వేరే, వాళ్ళ పాలిటిక్స్ వేరే. మనోళ్ళు క్యాస్ట్ బట్టి ఓట్లు వేయడం వీటన్నిటి మధ్యలో మనమైతే పవన్ కళ్యాణ్ ఓడిపించుకున్నాము. బట్ విజయ్ దాంట్లో సక్సీడ్ అయినాడు, థర్డ్ ఆల్టర్నేటివ్గా నేను వస్తాను, ఎన్నేళ్ళు ఇదే అని దాంట్లో సక్సెస్ అయినాడు. దట్ కంగ్రాచులేటింగ్ ఫర్ దట్. తలపతి విజయ్ ఈ గేమ్ ప్లే అని ఏదైతే ఉందో, ప్లేడ్ ఏ స్మార్ట్ గేమ్ ప్లే అని అయితే నాకు అనిపించింది. అవేందో నేను పాయింట్ వైజ్గా డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. ముందుగా ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాము అని ఎంకే స్టాలిన్, వాడి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఏవైతే ఉన్నారో, సో వాళ్ళే ఎరాడికేట్ అయిపోయినారనమాట ఈరోజు. అంటే ఉదయనిధి స్టాలిన్ గెలిచారులేండి చపాక్లో, అది లాస్ట్ 40 ఇయర్స్గా అదే చపాక్లో సేమ్ డిఎంకే పార్టీనే గెలుస్తుంది, కంటెస్ట్ చేసి గెలవడం ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అని తమిళనాడు వాళ్ళు అంటున్నారు. నాకు తెలియదు అంతగా, బట్ వాళ్ళు అంటున్నది నేను చెప్తున్నా. ఎంకే స్టాలిన్ ఆయన కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యుయెన్సీలో అయితే లాస్ట్ 25 నుంచి అదే కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేసి గెలుస్తున్నాడంట 2011 నుంచి. లో ఓడిపోవడం అనేది ఇట్స్ హిస్టారిక్ విన్. అసలు ఈ రెండు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రెండు కూడా హిస్టారిక్ విన్స్ గానే మనం చెప్పుకోవాలి అసలు. సో ప్రజలు మనం అనుకున్నంత ఎదవలైతే కాదు అనేది అయితే ప్రూవ్ చేసి, ఇప్పుడు విజయ్ గెలవడానికి నా అబ్జర్వేషన్ లో నేనైతే కొన్ని పాయింట్స్ అనుకుంటున్నా, మేబీ అవి రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఇది నా అబ్జర్వేషన్ లో నేను చెప్తున్న పాయింట్స్. పాయింట్ ఏంటంటే, హీ చూజ్ వన్ పర్ఫెక్ట్ పొలిటికల్ అనలిస్ట్, దట్ ఈస్ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 2014లో బీజేపీ గెలవడానికి అండ్ 2019లో తెలుగు స్టేట్లో వైసీపీ గెలవడానికి, ఇప్పుడు విజయ్ గారు గెలవడానికి చాలా అయితే హెల్ప్ చేసినారు. అంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ, ఆయన చేసే క్యాంపెయినింగ్ విధానాలు, ఇవన్నీ పీపుల్ మైండ్ సెట్ ఎట్లుంది అని గ్రాప్ చేసి దానికి అనుకూలంగా వాళ్ళు మేనిఫెస్టోస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేయడంలో హీ సక్సీడ్ వెరీ మచ్. బట్ బీహార్లో ఆయన లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు ఆయనతో ఓడిపోయారు. దానికి నాకేమనిపిస్తుంది అంటే, హీ కెన్ బి ఏ గుడ్ కోచ్ బట్ నాట్ ఎ గుడ్ ప్లేయర్ అన్నట్టు నాకు అనిపించింది. ఆయనని పిక్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ విజయ్ హ్యాడ్ డిడ్.
నెక్స్ట్ హీ స్టూడ్ అలోన్. ఆయన ఒక్కడే పోటీ చేసినారు సింగిల్ గా. సో స్టార్టింగ్ లో హీ కాల్డ్ ఫర్ అన్ అలియన్స్. నేను అలియన్స్ ఫ్రీగా ఉన్నాను, ఎవరైనా వచ్చి నా ఐడియాలజీకి తగిన వాళ్ళు ఎవరైనా వచ్చి నా పార్టీలో అలయన్స్ ఉంటారు అంటే నేను ఫ్రీగా వాళ్ళకి ఇస్తానని చెప్పిండు. బట్ స్టిల్ ఎలక్షన్స్ టైంకి ఎవరు రాలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత చాలా మంది వస్తూ ఉంటున్నారు, దాన్ని చెప్తాను నేను లాస్ట్లో అంటే ఈ వీడియో మధ్యలో చెప్తాను. అది హీ స్టూడ్ అలోన్ అండ్ హీ ఫైట్ ఫర్ హిమ్, హీ బిలీవ్డ్ ఇన్ అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. థర్డ్ పాయింట్, విజయ్ దళపతి మెయిన్గా సక్సీడ్ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇది కూడా ఏంటంటే హీ ఈస్ క్లియర్ అబౌట్ హిస్ ఐడియాలజీ. ఆయన ఐడియాలజికల్ ఎనిమీ బీజేపీ, నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే అని క్లియర్ కట్గా హీ డిసైడెడ్. నేను తమిళనాడు పాలిటిక్స్, ద్రవిడియన్ పాలిటిక్స్ని దాటిపోయి ఏదో చేస్తాను, నేషనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకొని అలయన్స్లు చేసుకొని చేస్తానని అయితే చేయలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిఎంకే అండ్ ఏడిఎంకే ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్టీస్తో అలయన్స్ పెట్టుకున్నాయి కదా, ఆ నేషనల్ పార్టీస్తో అలయన్స్ పెట్టుకోవడం అనేది వాళ్ళకి అదే మైనస్ అయిందని నేను అనుకుంటున్నా. తమిళనాడు ఐడెంటిటీని వాళ్ళు ఎప్పుడు కోల్పోవాలనుకోరు కదా. దే ఆర్ యాంటీ హిందీ, హిందూ కాదు మరి కొంతమంది వస్తారు అనమాట, ఫోన్స్ వస్తాయి మరి, యాంటీ హిందీ పాలిటిక్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆయన ఆ వే అయితే చూస్ చేసుకోకుండా హీ స్టూడ్ ఫర్ హిజ్ ఓన్, హీ స్టాండ్ అలోన్. అండ్ సో దాన్ని చూసి ప్రజలు కొంచెం ఈయన మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు అయితే వేస్తున్నారేమో అనేది నా ఒక అబ్జర్వేషన్. నిన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను, చూడండి అది కూడా. అండ్ మేజర్ పాయింట్ జెన్జీ ఓట్స్. ఆయన జెన్జీ ఓట్స్ని అట్రాక్ట్ చేయడానికి క్యాంపెయినింగ్ చేసే విధానం యూజ్ చేయడము, అండ్ ఆయన ఫ్యాన్స్ని జెన్జీ ప్రామిసెస్ కానీ అవన్నీ వాళ్ళందరినీ బిలీవ్ చేసి ఆయన ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే క్యాంపెయినింగ్ లెవెల్లో హిటుక్ చెన్నై సూపర్ కింగ్స్ అనడం, ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారు కదా, బీహార్ నుంచి వచ్చిన పర్సన్స్లో 2 పీపుల్ మోస్ట్ ఫేమస్ అవుతారు, ఒకటి ఎంఎస్ ధోని, సెకండ్ ప్రశాంత్ కిషోర్ అని. సో అట్లా జెన్జీ కిడ్స్ని అట్రాక్ట్ చేయడం అదంతా దళపతి విజయ్కి అయితే సక్సెస్ తీసుకురావడానికి ఒక మేజర్ కీ రోల్ అయితే ప్లే చేసిందని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఫ్రీబీస్కి ఎప్పుడు యాంటీనే. నాకు అసలు ఫ్రీబీస్ అనేవి నచ్చవు. ఇప్పుడు కొంతమంది సంక్షేమానికి, ఉచిత పథకాలకి తేడా తెలియని వాళ్ళందరూ వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు, నీకేం తెలుసురా అని. సంక్షేమం అంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఏదో రేషన్ ఇస్తున్నారు కదా, అక్కడి వరకు ఇట్స్ ఫైన్. ఫ్రీబీస్ అంటే ఫ్రీ బస్ ఇస్తాం, పెళ్లి చేసుకుంటే బంగారు ఇస్తాం, ఇవన్నమాట. మెయిన్గా తమిళనాడు ఈజ్ ద వన్ ఆఫ్ ది మేజర్ జీడిపి కాంట్రిబ్యూటర్ టు ఇండియా, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం తమిళనాడు ఈజ్ ఆల్సో మోస్ట్ డెప్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇండియాలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు. ఆ తమిళనాడులో మన దళపతి విజయ్ కొన్ని ప్రామిసెస్ అయితే చేసినాడు మేనిఫెస్టో, నేను ఇక్కడ పెడతాను చూడండి. 8 grams గోల్డ్ ఇస్తారంట ఉమెన్కి పెళ్లి చేసుకుంటే, అన్ఎంప్లాయిడ్ యూత్కి 3,000 ఇస్తారంట పర్ మంత్. నాకు ఈ పర్ మంత్ 3,000 ఇచ్చేది నాకు అదేందో అర్థం కాదు. జాబ్ చేయని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టి పెంచడం ఎందుకు, అసలు దండగా అది. నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానని చెప్పాలి, కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా నేను మీకు 3,000 ఇస్తాను నెలకంటే అడుక్కు తినే వాళ్ళకి కనిపిస్తుంటారా యూత్ అనేది, నాకు అది అర్థం కాలేదు. సో కొంచెం థింక్ చేయండి అది. ఇంకా నెక్స్ట్ 2,500 ఫర్ ఉమెన్ అని పెట్టినాడు. ఇవన్నీ అసలు జరిగే పనులేనా అసలు? ఇవన్నీ చూసుకొని జనాలు దీనికి అట్రాక్ట్ అయ్యి కూడా ఓట్ వేసిండొచ్చు అనేది నా ఫీలింగ్. మెయిన్ ఇవే కీ రోల్ ప్లే చేసిండొచ్చు అని కూడా అనిపిస్తుంది. అంటే ఈ 6 points నేనేవైతే చెప్తున్నానో దాంట్లో ఇదే మేజర్ పార్ట్ పోషించుంటుంది అనేది నా ఉద్దేశం. చూడండి, ఫ్రీ బస్సు, మరి ఇంకా ఎందుకేరు ఓట్లు జనాల్ని. కొంచెం నాకు ఒకటి కోపం వచ్చేది ఏంటంటే, నేను నీకు ఇది ఇస్తాను కాబట్టి నాకు ఓటు వేయనడం ఇట్స్ ఎ మిస్టేక్. నేను డెవలప్మెంట్ చేస్తాను ఓటు వేయండి అని అడగాలి, కానీ ఇవి ఇస్తాను అవి ఇస్తాను మాకు ఓటు వేయండి అని ఇట్స్ అ ఫూలిష్ థింగ్. సో నాకు అది వెస్ట్ బెంగాల్ పార్ట్లో కూడా మాట్లాడతాను దాని గురించే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా విజయ్ దళపతికి 107 వచ్చాయి, 118 కావాలి. ఈ మంత్ 7th అయితే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్తున్నాడు. బట్ ఆయనకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన నంబర్ అయితే లేదు. ఇక్కడ నిన్న చాలా మంది ఆయనకి సపోర్ట్గా మేము వస్తామని, కాంగ్రెస్ 24 hours కూడా కాలేదు ఎలక్షన్స్ అయిపోయి, నువ్వు ఆల్రెడీ ఒక పార్టీతో అలయన్స్ ఉన్నావు, ఆ పార్టీ అలయన్స్ వదులుకొని నీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి
ఈ పార్టీలోకి వస్తానంటున్నావు. అది ఏ పాయింట్లో ఎట్లరా ప్రజలు మరి ఇంత ఎరుపల్లా కనిపిస్తున్నారా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం రాఘవ్ చడ్డా గారు ఆమ్ ఆద్మీ పార్టీలో వదిలేసి బీజేపీలోకి వస్తే బీజేపీ వాషింగ్ మిషన్ పార్టీ, డబ్బులు కమ్ముడిపోయినాడని పిచ్చి పిచ్చి వాగడంతా వాగినారు కదా. ఇప్పుడు సేమ్ పార్టీ సపోర్టర్స్ అంటే కొంతమంది ఉంటారు కదా ఆ పార్టీ పడి, వీళ్ళు దీని గురించి మాట్లాడరు అనమాట. ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుందో మీకు సపోర్ట్ చేస్తాము అని దాని గురించి ఎందుకు మాట్లాడరు? హిపోక్రసీ. అయినా మళ్ళీ దాన్ని ఇట్లా మాడితే మళ్ళీ ఫీల్ అవుతారు అనమాట. నువ్వు ఎట్లా అంటావు 24 hours కూడా అవ్వకుండా ఒక పార్టీని వదిలేసి నేను ఇంకో పార్టీతో నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తావు కాబట్టి నీతో వస్తున్నా అనేది అదొక నేషనల్ పార్టీ చేస్తుంది. సి నేను బీజేపీ కూడా అట్లా చాలా పాలిటిక్స్ చేసింది, దాన్ని కూడా నేను తప్పనే చెప్తా. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పాయింట్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నా అంతే. చూస్తున్నారు కదా, ఇది తమిళనాడు గురించి. ఇక్కడ నేను ఈ ఎండింగ్ లో నేను తమిళనాడు గురించి ఒక 2 ఇష్యూస్ చెప్తాను. ఇక్కడ 2 ట్వీట్లు వేస్తాను చూడండి. ఈ 2 ట్వీట్లు వేసింది ఒకటే పర్సనే. దీన్ని చూసి మీకేమనిపిస్తుంది? నాకైతే కుతూహలం అనుకున్నాను నేను. ఎందుకంటే హౌ కెన్ బి లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ హిపోక్రైట్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ ఓట్ చోరీ అండ్ తమిళనాడు అండ్ కేరళ ఆర్ పీపుల్స్ మ్యాండేట్ అనేది నాకైతే నిజంగా చాలా నవ్వు వచ్చింది. ఆయన సపోర్టర్స్ ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి మీరన్నా. నాకైతే అది అర్థం కాలేదు. అంటే అది ఒక వెస్ట్ బెంగాల్లో అస్సాంలో గెలిస్తే ఓట్ చోరీ, తమిళనాడు కేరళలో గెలిస్తే పీపుల్స్ మ్యాండేట్ అంట. ఏమంటామో ఏమో. ఇంకొక ట్వీట్ ప్రకాష్ రాజ్ గారిది. ప్రకాష్ రాజు గారు ఎలక్షన్స్ ముందు కూడా ఒకటి అన్నారనమాట, యాక్టింగ్స్ వేరు ఈ పాలిటిక్స్ వేరు అని. అండ్ విజయ్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్ అని కూడా చెప్తున్నారు. నిన్న గెలిచిన తర్వాత ఆయన ట్వీట్ చూస్తే ఆయన కడుపు మాట మొత్తం దాంట్లో కనిపిస్తుంది అనమాట. చూడండి, స్టార్స్ బట్టి ఓట్లు వేసినారు, స్టార్స్ కాబట్టి అని అంటున్నాడు. దాన్ని ఏమన్నా ఆయన సపోర్ట్ చేసిన డిఎంకే అప్పుడు ఒకసారి ట్వీట్ పెట్టిండే కదా, విత్ డిప్యూటీ సీఎం అని. అందుకు మండుతున్నట్టుంది అన్నట్టు అనిపించింది. స్టార్స్ బట్టి ఓట్లు వేయడం అనేది అసలు పీపుల్స్ మ్యాండేట్ షాడ్ యాక్సెప్ట్ బ్రో, జస్ట్ ఆస్కింగ్. అందరు జస్ట్ లాఫింగ్ అంటున్నారా అది. ఇంకా ఫైనల్గా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే, వెస్ట్ బెంగాల్లో మమతా దీదీ అయితే ఓడిపోయింది. బీజేపీకి ఇది ఒక హిస్టారిక్ విన్. వాళ్ళు ఎప్పటి నుంచో ఫామ్ ఏ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆపాలి అనే ఒక ప్రయత్నంలోనే ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ఫ్రీబీస్ అంతగా అయ్యని ఒక పార్టీ బీజేపీ కూడా ఇన్ని ఫ్రీబీస్ పెట్టింది ఎందుకంటే గెలవాలని. వాళ్ళు కూడా చూడండి, ఇక్కడ 3,000 ఫర్ అన్ఎంప్లాయిడ్ అంట. సేమ్ పాయింట్ అప్లైస్ టు హియర్. అక్కడ ఏదైతే తమిళనాడులో చెప్తున్నానో అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అండ్ ఉమెన్కి ఫ్రీ బస్సు సేమ్, లేడీస్కి డబ్బులు. అసలు ఈ డబ్బులు పంచాయతీ ఏందో నాకు ఇది అసలు అర్థం కావట్లేదు. కొంచెం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. నాకైతే అది నేనైతే యాంటీ ఫ్రీబీస్. నేనైతే గెలిచిన తర్వాత నేను ఈరోజు మమతా బెనర్జీ గారి ఒక స్టేట్మెంట్ విన్నాను. 208 సీట్స్ బీజేపీ ఏమో గెలిచింది, నేను సీఎం సీట్కి అయితే రాజీనామా చేయను అని అయితే అంటుంది. 15 years నుంచి డిక్టేటర్షిప్లో ఉన్నప్పుడు మీకు అట్లా అనిపిస్తుందిలేండి. అంటే డెమోక్రటిక్గానే గెలిచినారు, బట్ స్టిల్ డిడ్ హౌ గవర్నర్ ద గవర్నెన్స్ దాని గురించి చెప్తున్నా. రాజీనామా చేయను అంటే ఆమె మైండ్లో అది ఎంత పాతుకుపోయిందో నాకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం బీజేపీ వాళ్ళు కూడా గెలిచిన తర్వాత కొన్ని విజువల్ చూసినా నేను, షాపుల్ని ధ్వంసం చేయడము, పోయి వాళ్ళని కొట్టడము, వీళ్ళని కొట్టడము. అరే మీకు గవర్నమెంట్ మీకు మ్యాండేట్ ఇచ్చింది పీపుల్, ఎందుకంటే మీరు ఏదో సరిగ్గా రూల్ చేస్తారని మీరు కూడా అదే అట్లే చేసి మీరు అదే ఏంది అది అసలు. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే అండి. బీజేపీ చేస్తే సపోర్ట్ చేస్తాము, కాంగ్రెస్ చేస్తే యాంటీగా ఉంటాము అనేది కాదు. సరే, పీపుల్ మీకు ఇన్ని రోజుల నుంచి ఒక ఉండి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిన వాళ్ళు చేస్తుంటారు అట్లా, బట్ అది తప్పు. తప్పు అని చెప్పాలి. సో అదనమాట. నేనేమైనా పాయింట్స్ మిస్ అయింటే చెప్పండి. ఈ వెస్ట్ బెంగాల్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడినా, ఎందుకంటే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్స్లో చేస్తాను. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఆ రోహింగ్యాస్, నాకు ఇంకొకటి మెయిన్గా చెప్పడం మర్చిపోయినా, ఈ బీజేపీ మేనిఫెస్టోలో ఏదో ఎన్ఆర్సీ, సిఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవైతే మేము ఇంప్లిమెంట్ చేస్తామని అయితే చెప్తున్నారు.
ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అప్పుడు అంటుండే కదా, ఈ భూమి పైన ఎవరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ అని. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీకు సిఐఏ ఎన్ఆర్సీ ఇస్తారో వాళ్ళందరినీ ప్రకాష్ రాజ్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆయన చాలా సోషల్ యాక్టివిటీస్ చేసినారు, అవన్నిటికీ నేను ఆయన అప్రిషియేట్ చేస్తాను. బట్ when it comes to his political ideology, I don't give a fuck about it. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, హ్యుమానిటీ కావాలనుకున్న వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళ ఇంటికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తే వాళ్ళు మీకు ఆశ్రయం కల్పిస్తారు అని కోరుకుంటున్నా. సో అదనమాట. సో గైస్ ఈ వీడియోకి అయితే అంతే. నేనేమైనా పాయింట్స్ మిస్ అంటే చెప్పండి, మాడదాం, డిస్కస్ చేద్దాం. నేను షార్ట్స్ వీడియోస్ ఈ వీడియో పైన అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ చూసింటే లైక్ చేయండి. అంటే వెస్ట్ బెంగాల్ గురించి నేను మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే వీడియో లెంత్ ఇక్కడితో చాలా అయిపోయింది. దాని ఇంకొక వీడియోలో ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 500కి దగ్గరలో ఉన్న 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ catch you in the next one. Thanks for watching. Jai Hind.